కరువు పీడిత కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఈ పథకం సాధనకు ఎంతగానో ప్రయత్నించారు. ఆయన పోరాటంతో 2014లోనే ఈ పథకం అమలు చేయాలని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ జీవో జారీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి నీలిస్తామని ప్రకటించి ఆ జీవోను ఆటకెక్కించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో ఈ పథకం పట్టాలెక్కింది. తాము అధికారంలోకి వస్తే ఈ ఎత్తిపోతల పనులు చేపడతామని ప్రతిపక్ష నేతగా ఉండగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఈ పథకానికి 2,945.50 కోట్లతో పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 8న జీవో జారీ చేసింది. ఈ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు ఆర్ఎండ్బి, విద్య, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, పశుగణ అభివృద్ధి శాఖల పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్లో 124.50 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల 46 కోట్లు, ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాల 27 కోట్లు, కొడంగల్లోని సామూహిక ఆరోగ్య కేంద్రాన్ని 27 కోట్లతో 220 పడకల సామర్థ్యం గల బోధనా ఆసుపత్రిగా మార్చే పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వీటి నిర్మాణంతో పాటు కొడంగల్, నారాయణపేట్ సమీప నియోజకవర్గాల్లోని లక్షలాది మంది ప్రజలకు వైద్య సేవలు చేరువ కానున్నాయి. 360 కోట్లతో నిర్మించనున్న ప్రభుత్వ వెటర్నరీ కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 45 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, కొడంగల్లో 6.8 కోట్లతో చేపట్టనున్న ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్, 344 కోట్లతో వికారాబాద్ జిల్లాలో సింగిల్ లైన్ రోడ్లుగా ఉన్న రహదారులను డబుల్ లైన్ రోడ్లుగా, డబుల్ లైన్ రోడ్ల అభివృద్ధి, పలు ప్రాంతాల్లో బ్రిడ్జిలు నిర్మించనున్నారు. 25 కోట్లతో కొడంగల్ టీఎంఆర్ స్కూళ్లకు శాశ్వత భవనాల నిర్మాణం, 27.886 కోట్లతో కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలను అనుసంధానించే రహదారుల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. 5 కోట్లతో కొడంగల్ హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం పనులకు, 40 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు, దౌలతాబాద్, బోరాస్పేట్లో 7.13 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.